నేను ఈ మ్యారినేషన్ ప్రాసెస్, తర్వాత ఫ్రీజింగ్ ప్రాసెస్, దమల తర్వాత గడ్డగట్టిన తర్వాత దాన్ని తీసుకునే ప్రాసెస్ అన్నీ పెడుతున్నాను కదా, అన్ని వీడియోస్, చికెన్, మటన్, మొత్తం ప్రాన్స్, ఫిష్ అన్నీ పెడుతున్నాను కదా వరుసగా. ప్రాన్స్కిను ఫిష్కి నేను కారం కూడా వేసేసుకున్నాను, అన్ని మసాలాలు వేసేసుకుని మ్యారినేట్ చేశాను. కానీ చికెన్కి మటన్కి అయితే ఒట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఇట్లా గరం మసాలా కలిపి చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ వేస్తాను, అంతే. ఉప్పు పసుపు వేస్తాను, కారం అయితే వేయను, ఇంకా వేరే మసాలాలే వేయను. ఇట్లా మ్యారినేట్ చేసేసి చేసేసిన తర్వాత అన్ని చక్కగా పేర్చుకున్నట్లు పెడతారనమాట. మొత్తం అన్ని ముక్కలకి బాగా పట్టేలా కలిపేసి బాగా ఇలా కలిపేసిన తర్వాత ఇట్లా అన్ని ముక్కలు ఇట్లా పేర్చుకుంటూ రావాలి. ఇలా ముద్దలా పెట్టేయకూడదు, ముద్దలా పెడితే కనుక ఈ గడ్డగట్టేసిన తర్వాత రావు. అందుకని ఇట్లా పేర్చుకుని తర్వాత మనం వెనక ట్రే తిప్పి తడుపుకొని తీసుకోవచ్చు అనమాట. అవి అన్నిటికీ ప్రాసెస్ చూపించాను, నాయి చూడండి వీడియోస్, చూడని వాళ్ళైతే తెలుస్తుంది. ఇగో చూసారా, నేను డీ ఫ్రిడ్జ్లోంచి తీసిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తున్నాను ఎలా గడ్డగట్టేసిందో. ఇప్పుడు ఇది తిరగేసినా కానీ పడదు, ఇలా అన్నా కానీ పడదు. ఇప్పుడు దీన్నే నేను తడిపి చూపిస్తాను చూడండి. ఇగో ట్యాప్ ఆన్ చేశాను, చూసారా. ఇప్పుడు చూసారా, వెనక తడిపిన తర్వాత ఇట్లా వచ్చేసింది అనమాట. చక్కగా ఇట్లా ఇరుపుకొని వండేసుకోవటం అని నేను ఇదివరకు కూడా మటన్కి అన్నిటికీ చూపించాను కదా. మటన్కైనా చికెన్కైనా ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు పసుపు మాత్రమే వేసి పట్టిస్తాను. ఫిష్కి ప్రాన్స్కి అయితే కారం కూడా కలుపుతాను. ఇట్లా వచ్చేస్తుంది అనమాట, చూసారా.